కండిషన్ బిఫోర్ వీడియో. సో మనం ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కదా. అయితే ఆటోమొబైల్స్లో, ఎయిర్ క్రాఫ్ట్స్లో, ట్రైన్స్లో, రాకెట్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ పరంగా అలానే డొమెస్టిక్ పరంగా మనకి ఎలాంటి ఫ్యూయల్స్ని ఉపయోగిస్తారు మనం లిస్ట్ చేసి రాయండి. ఆటోమొబైల్స్లో మనకి వాహనాలు నడపడానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడుతూ ఉంటాం. అలానే ఎయిర్ క్రాఫ్ట్స్లో జెట్ ప్లేన్స్ అయితే వాటిలో నడపడానికి కిరోసిన్ వాడతారనమాట. అలానే చిన్న చిన్న జెట్ ప్లేన్స్కి గ్యాసోలిన్ని మనకి ఇంధనంగా వాడటం జరుగుతుంటుంది. అలానే ట్రైన్స్లో అయితే పాతకాలంలో అయితే బొగ్గు వాడేవాళ్ళు. అలానే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ట్రైన్స్ కరెంట్ని విద్యుత్ శక్తిని ఉపయోగించి కూడా మనకి ట్రైన్స్ అనేది నడపడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా ఒక రకమైన ఫ్యూయల్నే కదా, ట్రైన్ నడపడానికి యూజ్ అవుతుంది కదా. అలానే మనకి రాకెట్స్లోను అలానే మనకి ఇండస్ట్రీస్ పరంగాను మనకి వీటన్నిటికీ ఫ్యూయల్స్గా మనం ఏం ఉపయోగిస్తాం వీటి గురించి మీకు ఇంకా తెలిసినట్లయితే మీరు ఒక చిన్న నోట్బుక్ తీసుకొని ఏ వెహికల్స్కి ఏ రకమైన ఫ్యూయల్స్ వాడతారో ఆ వెహికల్స్ అన్నిటి పేరు రాసి, ఆటోమొబైల్స్ అన్నిటి పేరు రాసి వాటికి ఏ ఫ్యూయల్స్ మీరు దానికి సైడ్గా రాసుకున్నట్లయితే దీని గురించి ఇంకెక్కువ తెలుసుకున్న వాళ్ళు అవుతారనమాట. అలానే నెక్స్ట్ classify the above fuels in solid, liquid, gases and write them in a table. ఓకే, అలానే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్లో ఫ్యూయల్స్ ఏంటో మనం దాన్ని టేబుల్ ఫామ్లో రాయాలన్నమాట. సాలిడ్స్లో ఏంటి ఫ్యూయల్స్? కోల్, బొగ్గు సాలిడ్ రూపంలో ఉంటుంది కానీ ఘనపదార్థం రూపంలో. అలానే వుడ్, ఓకే, వుడ్, పేపర్ అనేది సాలిడ్ ఫ్యూయల్ కింద మనం ఇక్కడ ఈ టేబుల్ ఫామ్లో రాసుకోవచ్చు. అలానే లిక్విడ్ ఫ్యూయల్స్ ఏంటి? మనకి పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఇలాంటివన్నీ మనకి ఇవన్నీ మనకి లిక్విడ్ ఫ్యూయల్స్ కిందకి వస్తాయి. అలానే మనకి గ్యాసెస్ ఫ్యూయల్లోకి ఎల్పిజి, సిఎన్జి వస్తాయి అన్నమాట. లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఈ రెండు గ్యాసెస్ ఫ్యూయల్ కిందకి వస్తాయి. సో దానికి మనం ఈ కాలంలో రాసుకోవాలి గ్యాసెస్ ఫ్యూయల్. మీరు ఇంకా ఆలోచించి ఇంకా ఉన్నాయనుకుంటే వాటిని కూడా ఈ కాలమ్స్లో మీరు యాడ్ చేసుకోండి. సాలిడ్ ఫ్యూయల్స్ ఏంటి, లిక్విడ్ ఫ్యూయల్స్ ఏంటి, గ్యాసెస్ ఫ్యూయల్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫ్యూయల్స్ ఇన్ ది టేబుల్. ఈ టేబుల్లో కనుక చూసినట్లయితే ఫ్యూయల్స్ గురించి, కెన్ యూ డిసైడ్ ద బెస్ట్ ఫ్యూయల్ అమాంగ్ దెమ్? వీటిలో బెస్ట్ ఫ్యూయల్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఒక ఫ్యూయల్ని ఇంకో ఫ్యూయల్ని బెస్ట్ చేసుకోండి. ఎలా బెస్ట్ అని డిసైడ్ చేస్తాము? ఒక ఫ్యూయల్ని బెస్ట్ అని డిసైడ్ చేయాలంటే అది మనకి రూమ్ టెంపరేచర్లో సేఫ్గా ఉంటుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. సో దాని మన సేఫ్టీ పర్పస్, ఫస్ట్ ఇంపార్టెంట్ మన సేఫ్టీ కదా. సో అది మనకి రూమ్ టెంపరేచర్లో చక్కగా ఉంటుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని రూమ్ టెంపరేచర్ స్టోరేజ్ని బట్టి, దాని యొక్క మార్కెట్లో ఉన్న ప్రైజ్ని బట్టి, అందరికి అందుబాటులో ఉన్న ప్రైజ్ అయితే అందరం దాన్ని కొనగలిగి వాడగలుగుతాం. అదే ఎక్కువ ప్రైజ్ అయితే అందరం కొనలేదు కదా, అన్ని రకాల వాళ్ళు కొనలేరు కదా అంత ఎక్కువ అమౌంట్ పెట్టి ఆ ఫ్యూయల్స్ని. కాబట్టి దాని యొక్క ప్రైజ్ని బేస్ చేసుకొని, అలానే దాని యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ని కూడా మస్ట్ అండ్ షూట్గా అది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్లా, అది మనకి సేఫ్గానే ఉంటుందా లేదా అనేది కూడా మనం టెస్ట్ చేసుకొని దాని యొక్క సేఫ్టీని బేస్ చేసుకొని, అలాంటి దాని యొక్క వర్కింగ్ అది వెంటనే చక్కగా వర్క్ చేస్తుందా లేదా దాని యొక్క వర్కింగ్ని బేస్ చేసుకొని, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి అది మార్కెట్లో అవైలబుల్గా ఉందా లేదా, ఇలా 5 క్వాలిటీస్ని బేస్ చేసుకొని మనం ఆ ఫ్యూయల్ని బెస్టా లేదా అనేది ఫ్యూయల్ని ఎంచుకొని దాన్ని బట్టి మనకు అది బెస్టా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఫ్యూయల్ మనకి రూమ్ టెంపరేచర్లో సేఫ్గా ఉంటుందా లేదా, అది మార్కెట్లో ప్రైస్ ఏ విధంగా ఉంటుంది, అందుబాటులో ఉందా లేదా, దాని యొక్క క్యారెక్టర్ ఏంటి, అది చక్కగా వర్క్ చేస్తుందా లేదా, ఫ్యూయల్ చక్కగా ఉపయోగపడుతుందా లేదా. ఇంకోటి ఏంటి, ఆ ఫ్యూయల్ నుంచి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయా లేదా, వీటిని బేస్ చేసుకొని మన ఫ్యూయల్ అనేది బెస్టా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ ద బెస్ట్ ఫ్యూయల్? ఈ బెస్ట్ ఫ్యూయల్ని డిసైడ్ చేయడానికి మనం ఏమేమి గుణాలు కావాలి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఎలాంటి క్వాలిటీస్ కావాలి బెస్ట్ ఫ్యూయల్ అని డిసైడ్ చేయడానికి. ఆ రూమ్ టెంపరేచర్లో సేఫ్గా ఉండాలి, అవి డేంజరస్గా ఉండకూడదు, పేలుడు సంభవించకూడదు దాని నుంచి. అలానే మనకి అందుబాటులో ఉన్న ప్రైజ్లో ఉండాలి, అది చక్కగా వర్క్ చేయాలి. నెక్స్ట్ అలానే అది దాని నుంచి ఎలాంటి హానికరమైన పదార్థాలు విడిపడకుండా ఉండాలన్నమాట. సో ఇలాంటి క్వాలిటీస్ని ఉపయోగించి మనం వాటిని బెస్ట్ ఫ్యూయల్ అనేది మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్, అలానే
ఎలాంటి కలుషితమైన వాయువులు రాకుండా ఉండే విడుదల చేయకుండా హార్మ్ఫుల్ గ్యాసెస్ విడుదల అవ్వకుండా చూసుకోవటం, అలానే ఇంకొంచెం అది మనకి వర్కింగ్కి అవైలబుల్గా ఉండటం, మళ్ళీ గుడ్ వర్కింగ్, ఇవన్నీ బేస్ చేసుకొని ఈ క్రైటీరియా మొత్తం బేస్ చేసుకొని మనం ఆ ఫీల్డ్ని బెస్ట్ అనేది లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. అలానే డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్, వీటి గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి రాయండి. ఇప్పుడు నేను చెప్పింది నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా మీకు వీటి గురించి ఎక్కువ తెలిసినట్టయితే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఓకే, నెక్స్ట్ అలానే డిసైడింగ్ the best fuel depends upon the purpose of its uses, and best fuel is for cooking may not be best fuel for running an automobiles. మనకి ఎలా చేస్తాం, ఫ్యూయల్ యొక్క వర్కింగ్ని బట్టి అది బెస్టా లేస్టా అనేది మనం చూస్తాం అనమాట. ఓకే, మనకి ప్రస్తుతం మన కుకింగ్లో వాడే ఫ్యూయల్ ఏంటి, వుడ్ అనుకోండి, ఆ కలప మనకి సేమ్ అదే ఫ్యూయల్ మన ఆటోమొబైల్స్ రన్ చేయడానికి ఉపయోగపడుతుందా? ఇప్పుడు వెహికల్స్ నడవాలనుకోండి, కారు బైక్ నడవాలనుకోండి, ఆ కలపను తీసుకొచ్చి ఇంజిన్లో వేసి బర్న్ చేసి హీట్ జనరేట్ అయ్యేదాకా ఇంజిన్ వచ్చేదాకా మనకి తయారవుతుందా? లేదు. కాబట్టి ఒక వస్తువుకి సంబంధించిన ఫ్యూయల్ అనేది ఇంకో వస్తువు కూడా సేమ్ అదే ఉపయోగపడుతుందని చెప్పి అనుకోవడం తప్పు అన్నమాట. కాబట్టి ఒక్క అవసరానికి తగ్గట్టు ఒక రకమైన ఫ్యూయల్ యూజ్ అవుతుంటుంది. అలానే ఆ ఫ్యూయల్ యొక్క యూజ్ని బట్టి, వాటి యొక్క వర్కింగ్ని బట్టి, దాని యొక్క ఫ్యూయల్ యొక్క యూజెస్, దాని వర్కింగ్, దాని అవైలబిలిటీ, అలానే దాని యొక్క ప్రైస్, ఆ సేఫ్ జోన్లో ఉందా లేదా, వీటి 5 క్వాలిటీస్ని బట్టి మనం ఆ ఫ్యూయల్ అనేది బెస్టా వేస్టా అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, వాటి గురించి చెప్తున్నారు. ఇన్ జనరల్ దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ మైండ్ బై చూసింగ్ ఫ్యూయల్. లైక్ మనం ఏదైనా ఫ్యూయల్ని చూస్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన బెస్ట్ క్యారెక్టర్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని ఆ ఫ్యూయల్ని మీరు బెస్ట్ ఫ్యూయల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లైక్ పర్పస్ ఆఫ్ యూజెస్, దానేంటి మన అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది. నెక్స్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఆ ఫ్యూయల్ వర్కింగ్ చక్కగా చేస్తుందా లేదా. నెక్స్ట్ అది అవైలబిలిటీ, అది మనకు అందుబాటులో దొరుకుతుందా లేదా. నెక్స్ట్ రీజనబుల్ ప్రైస్, చక్కగా మనకి అందుబాటు ధరలో దొరుకుతుందా లేదా. ఈజీ టు హ్యాండిల్ అండ్ సేఫ్ టు స్టోర్, అది మనం ఈజీగా హ్యాండిల్ చేయగలమా, అది మామూలుగా సేఫ్గా స్టోర్ అయ్యి ఉంటుందా. ఈ క్యారెక్టర్స్ని బట్టి మనం అదే కదా చెప్పుకున్నాం, రీజనబుల్ ప్రైస్ అన్నాం, అది ఉందా లేదా. అలానే ఫస్ట్ ఫ్యూయల్ యూజ్ అనుకున్నాం, యూజ్ ఉందా లేదా. అలానే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, చక్కగా సామర్థ్యంగా వర్క్ చేయాలి లేదా అనేది థర్డ్ క్వాలిటీ. అలానే అవైలబిలిటీ, చక్కగా అందుబాటులో ఉందా లేదా అనేది. నెక్స్ట్ అలానే ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు సేఫ్ టు స్టోర్, అది చక్కగా ఈజీగా హ్యాండిల్ చేయగలగాలి, మామూలుగా సేఫ్గా స్టోర్ అయ్యి ఉండాలి. సో ఈ క్వాలిటీస్ వల్ల అండ్ ఈజీ టు ఇగ్నైట్ అండ్ పుట్ ఆఫ్, అలానే చక్కగా ఈజీగా తొందరగా అది ఫ్లేమ్ని క్యాచ్ చేయాలి, అలానే మనకి తొందరగా ఫ్లేమ్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉండాలి. సో వీటిని బేస్ చేసుకొని మనం బెస్ట్ ఫ్యూయల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ క్వాలిటీస్ అన్ని మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, ద ఫ్యూయల్ షుడ్ నాట్ బర్న్స్ ఎట్ మోడరేట్ రేట్ అండ్ కాజ్ లెస్ పొల్యూషన్. ఏదైతే ఫ్యూయల్ ఇంధనం అనేది మోడరేషన్ రేట్లోనే బర్న్ అవుతుంది అంటే అది ఒక మాదిరిగానే మండుతూ ఉందనుకోండి, దాని నుంచి మనకి లెస్ పొల్యూషన్, తక్కువ హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయి. దాని కారణంగా మనకి లెస్ కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెట్రోల్ ఉందనుకోండి, పెట్రోల్ నుంచి మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ బైక్స్ నుంచి వస్తుంటే వెనక వెహికల్స్ నుంచి బాగా ఎక్కువ పొగ వస్తుంది అనుకోండి, ఎక్కువ పొగతో మండుతున్నది అనుకోండి ఆ ఇంధనం, అలాంటి ఫ్యూయల్ అనేది మనకి ఎక్కువ పొల్యూషన్కి కారణం అవుతుంది అనమాట. అదే తక్కువ పొల్యూషన్తో దాంట్లో ఇంకేం చేస్తారు, ఎక్కువ పొగ రాకడానికి వాటిలో ఇంకేదైనా కలుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు వుడ్ అనుకోండి, కలప, అది తక్కువ మోడరేట్ ఫ్లేమ్తోనే మండుతుంది అనుకోండి, దాని నుంచి ఎక్కువ పొగ అనేది రావట్లేదు, కాబట్టి హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వట్లేదు, కాబట్టి అది లెస్ పొల్యూషన్కి కారణం అవుతూ ఉంటుంది. ఇప్పుడు వెహికల్స్లో కూడా పొల్యూషన్కి ఎక్కువ కారణంగా కానీ దాని ఫ్యూయల్స్ ఏదో ఒక ఆయిల్స్ కలుపుతారనమాట. దానివల్ల అది ఎక్కువ హానికరమైన వాటిని విడుదల చేయకుండా, ఎక్కువ పొగ రాకుండా లెస్ స్మోక్తో అవి వర్క్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి అవి మన వెహికల్స్లో వాడే ఫ్యూయల్స్ కూడా మనకి లెస్ పొల్యూషన్కి, ఆ పొల్యూషన్ తక్కువగా ఉండేటట్టు మనం జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దానివల్ల మనం ఎన్విరాన్మెంట్ని సేఫ్ జోన్లో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ఎడిషన్ ఇట్ షుడ్ హ్యావ్ హై క్యాలరిఫిక్ వాల్యూ, అలానే
Fuels should also burn at a moderate rate and causes less pollution. In addition, it should be have high calorific value. ఏవైతే ఒక ఫ్యూయల్ అనేది తక్కువ మాదిరిగానే మండుతూ ఉంటుంది, అది లెస్ పొల్యూషన్కి కారణం అవటమే కాకుండా అది హై క్యాలరిఫిక్ వాల్యూని కూడా ఇస్తూ ఉంటుంది. అది ఎక్కువ ఎనర్జీని కూడా మనకి లిబరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. హై క్యాలరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది. క్యాలరిఫిక్ వాల్యూ అంటే ఒక ఫ్యూయల్, ఒక ఇంధనం అనేది, ఒక కేజీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది పూర్తిగా బర్న్ అయినప్పుడు అది ఎంతవరకు ఎనర్జీని ఇవ్వగలుగుతుంది, అది పూర్తిగా కంబషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి అది ఎంతవరకు ఎంతవరకు ఎనర్జీని మనకి ఇవ్వగలుగుతుందో దాన్ని మనకి తెలిపేది క్యాలరిఫిక్ వాల్యూ అనమాట. ఓకే, క్యాలరిఫిక్ వాల్యూ అంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 kg ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఓకే, దాన్ని క్యాలరిఫిక్ వాల్యూ అని చెప్పండి. వాట్ ఈస్ ద క్యాలరిఫిక్ వాల్యూ? దాని గురించి మనం తెలుసుకుందాం. క్యాలరిఫిక్ వాల్యూ ఏంటంటే సపోజ్ 1 kg ఆఫ్ ఏ కోల్ అండ్ 1 kg ఆఫ్ ఏ కౌ డంగ్ ఆర్ బర్న్డ్, విచ్ వన్ ఈజ్ ప్రొడ్యూస్ ద మోర్ హీట్? 1 kg బొగ్గుని 1 kg కౌ డంగ్ని రెండింటిని ఆవు పిడకల్ని అలానే ఆవు పేడతో చేసిన పిడకని అలానే కోడిని రెండింటిని 1 kg ఈక్వల్ అమౌంట్లో రెండింటిని ఒకేసారి బంద్ చేసాం అనుకోండి, వాటిలో ఏది ఎక్కువ హీట్ని లిబరేట్ చేస్తుంది చెప్పండి? కోల్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని లిబరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆన్ బర్నింగ్. అలానే ఇప్పుడు సపోజ్ మనకి ప్రాక్టికల్గా చెప్పచ్చు, ఆవు పిడకలు అనుకోండి, పిడక తొందరగా బర్న్ అయిపోయి అవి మళ్ళీ బొగ్గుగా మారిపోతాయి. అదే కోల్ అనుకోండి, అది ఎంతసేపటికి బర్న్ అవుతూనే ఉంటుంది కాబట్టి దాంట్లో కరిగిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కవ్ అనేది ఎక్కువసేపు హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అనమాట. అలానే డిఫరెంట్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ హీట్ ఆన్ బర్నింగ్. ఇదే విధంగా రకరకాల సబ్స్టెన్స్ రకరకాలైన ఒకే విధంగా హీట్ ఎనర్జీని ఒక్కొక్క దానికి ఒక రకమైన హీట్ని, ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క అమౌంట్లో హీట్ని మనకి ఇస్తూ ఉంటాయి ఆ బర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి. అలానే హీట్ ఈజ్ మెజర్డ్ ఇన్ కిలో జౌల్స్. హీట్ని మనం కిలో జౌల్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. హీట్ యూనిట్స్ ఏంటి? కిలో జౌల్స్ అనమాట. అయితే క్యాలరిఫిక్ వాల్యూ ఏంటంటే క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఆన్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 kg ఆఫ్ దట్ ఫ్యూయల్. ఒక 1 kg ఆఫ్ ఫ్యూయల్ అనేది కంప్లీట్గా పూర్తిగా కంబషన్ అయిపోయినప్పుడు అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని లిబరేట్ చేస్తుందో, ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం క్యాలరిఫిక్ వాల్యూ అని చెప్పి అంటూ ఉంటాం. క్యాలరిఫిక్ వాల్యూ అంటే కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 kg ఆఫ్ ఏ ఫ్యూయల్ ఇస్ liberates how amount of heat energy that is called calorific value. ఇంకో రకంగా చెప్పాలంటే calorific value of a fuel is the amount of heat energy produced on complete combustion of 1 kg of a fuel of that fuel. ఓకే, 1 kg ఆఫ్ ఫ్యూయల్ కంప్లీట్గా కంబషన్ అయినప్పుడు అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం కొలవడే మనం క్యాలరిఫిక్ వాల్యూ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అంతా 1 kg ఫ్యూయల్, అది కంప్లీట్ కంబషన్ అయినప్పుడు అది దేని ప్రొడ్యూస్ చేస్తుంది? హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ ఎనర్జీని మనం కిలో జౌల్స్లో మెజర్ చేసుకున్నాం కాబట్టి మనకి క్యాలరిఫిక్ వాల్యూ యూనిట్స్ ఏంటంటే కిలో జౌల్స్ పర్ కేజీ. ఓకే, ఎప్పుడైనా నెట్ అమౌంట్ని కింద రాసుకుంటాం డినామినేటర్లో, దాని నుంచి ప్రొడ్యూస్ అయిన పదార్థం ఏదైతే ఉంటుందో దాని యొక్క యూనిట్స్ని మనం పైన న్యూమినేటర్లో రాసుకుంటాం అనమాట. సో మనకి total net amount 1 kg of a fuel up to complete combustion of 1 kg of a fuel, it requires which amount of heat energy. That heat energy is measured in kilojoules. Okay, so that net units of calorific value is kilojoules per kg. Okay, next do you know, మీకు తెలుసా ఏదైతే ఫ్యూయల్ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరిఫిక్ వాల్యూ ఇస్తుందో మనకి తెలుసా, అది మనం ఈ టేబులర్ ఫామ్లో అప్లై చేశారనమాట, టేబులర్ ఫామ్లో పెట్టారు. ఇప్పుడు ఫ్యూయల్స్ ఏంటి? అది కంప్లీట్ కంబషన్లో ఇవన్నీ 1 kg ఆఫ్ ఫ్యూయల్స్ అనమాట. అవి కంప్లీట్ కంబషన్లో అది ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని రిజర్వ్ చేస్తాయో అది మనం ఈ కాలంలో రాసుకున్నాం, అది మనం క్యాలరిఫిక్ వాల్యూగా రాసుకున్నాం. ఇప్పుడు కౌడాంగ్ ఉందనుకోండి, కౌడాంగ్ ఏంటి? ఇప్పుడు మనకి ఆవు పేడ నుంచి వచ్చిన పిడకల్లాగే ఆవు పేడ నుంచి తయారు చేసిన ఏదైనా ఫ్యూయల్ అనేది మనకి 1 kg ఆఫ్ ఫ్యూయల్ మొత్తం 6000 to 8000 కిలో జౌల్స్ బై కేజీ
కెలరిఫిక్ వాల్యూని ఇస్తాయన్నమాట. అలానే వుడ్ కలప టోటల్ 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ కెలరిఫిక్ వాల్యూ ఇస్తుంది? 17,000 to 22,000 కిలోజౌల్స్ పర్ కేజీ కెలరిఫిక్ వాల్యూని ఇస్తుంది. అలానే కోల్ 25,000 to 33,000 కెలరిఫిక్ వాల్యూని ఇస్తుంది అనమాట. అలానే మనకి పెట్రోల్ 45,000 కిలోజౌల్ పర్ కేజీ కెలరిఫిక్ వాల్యూని ఇస్తుంది. అలానే కిరోసిన్ కంప్లీట్ కంబషన్ అయ్యి 45,000 కిలోజౌల్స్ పర్ కేజీ కెలరిఫిక్ వాల్యూ ఉంటుంది. అలానే డీజిల్ కూడా 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ ఇవన్నీ పూర్తిగా కంబషన్ జరిగి 45,000 కిలోజౌల్స్ పర్ కేజీ కెలరిఫిక్ వాల్యూ ఉంటుంది. అలానే సిఎన్జి గ్యాస్ 50,000 అలానే ఎల్పిజి 55,000 కిలోజౌల్స్ పర్ కేజీ మనకి కెలరిఫిక్ వాల్యూ ఉంటుంది. అలానే బయోగ్యాస్ 35,000 to 40,000 కిలోజౌల్స్ పర్ కేజీ కెలరిఫిక్ వాల్యూని ఇస్తుంది. అలానే హైడ్రోజన్ ఇది కూడా 1,50,000 కెలరిఫిక్ వాల్యూని ఇస్తుంది అనమాట కిలోజౌల్స్ పర్ కేజీ. ఓకే, ఈ విధంగా మనకి ఫ్యూయల్స్ అండి అవి ఎంత అమౌంట్ ఆఫ్ కెలరిఫిక్ వాల్యూ ఇస్తాయి అనేది మనకి ఇప్పుడు ఈ టేబుల్ ఫామ్లో మనం రాసి చూపించాం అనమాట. ఓకే, వీటిలో హై అమౌంట్ ఆఫ్ కెలరిఫిక్ వాల్యూ దేనికి ఉంది? ఇవన్నీ థౌజండ్స్లో ఉంటే ఇక్కడ ల్యాక్లో ఉంది. 1,50,000 ఉంది హై కెలరిఫిక్ వాల్యూ అంటే హైడ్రోజన్ గ్యాస్ పూర్తిగా 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ ఇంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తాను అనమాట పూర్తిగా కంబస్ట్ అయ్యి. ఓకే, లో కెలరిఫిక్ వాల్యూ దేనికి ఉంది? కౌడంగ్. ఓకే, దీనికి తక్కువ కెలరిఫిక్ వాల్యూ ఉంది అంటే మనకి ఇది పొల్యూషన్ లెస్ అనమాట, ఎక్కువ పొగనివ్వదు, ఇది మోడరేట్ ఉంటుంది కాబట్టి కౌడంగ్ అనేది మనకి పొల్యూషన్ లెస్, మనకి హానికరమైన వాయువుని రిలీజ్ చేయదన్నమాట. కాబట్టి పూర్వకాలంలో మనకి ఎక్కువగా వంట చెరుకు ఆవు పేడ నుంచి వుడ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి తక్కువ హార్మ్ఫుల్ అన్నమాట. కాబట్టి అప్పుడులో పర్యావరణం కూడా చాలా శుభ్రంగా కలుషితం లేకుండా ఉండేది. అప్పుడు కూడా అప్పుడు వాడిన మనుషులు కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అనమాట. పొల్యూషన్ లేని వాతావరణం కదా, కాబట్టి వాళ్ళు కూడా చాలా హెల్తీ ఆహారాన్ని తింటూ హెల్తీ వంటలు వండుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా. ఇప్పుడు అన్నీ పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి హెల్త్కి కూడా మనకి గ్యారంటీ లేదు సరిగ్గా ఉంటున్నామా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ అలానే ఇప్పుడు ఫ్యూయల్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మనకి చాప్టర్లో నెక్స్ట్ కంటెంట్ ఏంటి? ఫ్లేమ్. ఓకే, కంబషన్ గురించి తెలుసుకున్నాం, టైప్ ఆఫ్ కంబషన్స్ గురించి చెప్పుకున్నాం, అలానే ఫ్యూయల్స్ గురించి చెప్పుకున్నాం, వాటికి సంబంధించిన కెలరిఫిక్ వాల్యూ గురించి చెప్పుకున్నాం, అలానే ఫైర్ గురించి కూడా చెప్పుకుందాం, ఫైర్ కంట్రోల్ ఎలా చేస్తారు, అలానే ఫ్లేమ్స్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.